శ్రీ గురుభ్యో నమః. 2025 ఆగస్టు 1వ తేదీ శుక్రవారంతో ప్రారంభమై 10వ తేదీ ఆదివారంతో ముగిసేటువంటి ఆగస్టుల తొలి 10 రోజులలో మిథున రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. వెళ్ళిపోయింది ఏమిటి? కుజకేతు సంఘర్షణ జూలై 28తో పెట్టాబెడ సర్దుకుని వెళ్ళిపోయింది. పిశాచి యోగం. నాకు తెలిసి నేను గమనించిన వాటి వాళ్ళు చాలామందిని అది ఇబ్బంది పెట్టింది. ప్రత్యేకంగా సింహరాశిలో జరిగితే నాకు తెలిసిన వారందరికీ, సింహరాశిలో వారందరికీ యాక్సిడెంట్స్ జరిగాయి. అందరికీ జరిగాయి. కొంతమంది బయటకు వచ్చారు, జాగ్రత్తగా వచ్చారు. కొంతమంది కొంచెం హాస్పిటల్ ఉన్నారు స్టిల్. కొంతమంది ఏదో టూకీగా కొన్ని సమస్యలు ఎదుర్పడ్డారు. అంత సమస్యాత్మకమైనటువంటిది మిథున రాశులు కూడా కొంతమందికి అనుభవించారు. కనుక ఆ పిశాచం వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని మించినటువంటి గ్రహ సంచార స్థితిగతులు ఈ ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఉన్నాయి. మనం జాగ్రత్తగా తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి చిన్న చిన్న పరిహారాలతో. ఇక నెక్స్ట్ ఒక చిన్న గమనిక. సెప్టెంబర్ నెలలో రాబోతున్న 9వ నెలలో విశాఖపట్నంలో ఒక్కరోజు మాత్రమే ఉంటాను. తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ సెప్టెంబర్ నెలలోనే బెంగళూరులో ఒక్కరోజు ఉంటాను. నన్ను ఎవరైతే మీట్ కావాలనుకుంటారో అలాంటి వారు 9348632385 నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇక పాయింట్లోకి వద్దాం. మొదటి పాయింట్లోకి వద్దాం. 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ రాత్రి 11:53 వరకు ఉండే సమయం అంతా కూడా ఇది ఉద్యోగంలో అనుకూలం ఉంటుంది, వ్యాపారం అనుకుంటుంది, ప్రమోషన్స్ వాటిలో అంతా అనుకూలంగా ఉంటుంది, డబ్బు విషయంలో అనుకూలంగా ఉంటుంది. కానీ అన్నింటిలో అనుకూలంగా ఉన్న ఒక్క సంతాన విషయాల్లో మాత్రం ఎక్కడో ఏదో కొంత మనసుని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. తాను ఒకటి తలిచిన, దైవం ఒకటి తలుచును. ఏదో సంతానం పైన శ్రద్ధ చూపలేకపోవటమో, సంతానం మీద కొంచెం కోపం రావటమో, లేక మీరంటే సంతానానికి అయిష్టత ఏర్పడటమో, మీరు చేసే పనులు సంతానం వారికి ఇష్టపడక ఎత్తి చూపటము, ఆ లోపాలు. ఒక్కోసారి వారు చిన్నవారైనా సరే సంతానం మీకంటే చిన్నవారు ఉంటారు, కానీ వయసులో మరీ చిన్నవారు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు వయసు ఉన్నవారు కూడా ఒక్కోసారి పేచీలు పెట్టి కారణంగా విసిగించటము, వారిపైన ఉన్నటువంటి ఆ ప్రేమానురాగాలు తొలగిపోయేలాగా మనసంతా కొంత కష్టమయ్యే విధంగా ఉంటాము. ఏదైనా 1వ తేదీ 2వ తేదీ ఎన్ని కష్ట నష్టాలు సంతానం వలన కలిగినా కూడా కామ్గా ఉండటమే మంచిది. అంతే తప్ప వారిపైన ఏదో యాక్షన్ తీసుకుందామనో, సరిగా చదవటం వాడిని దండించాలనో, ఏదో రకరకాల ఆలోచనలు ఉంటుంటాయి. కనుక అలాంటి ఆలోచన జోలికి వెళ్ళకండి. వారికి అధికంగా డబ్బు ఇచ్చి ఏదో మభ్యపెట్టి మీరు చెప్పే పనులు చేయించాలని మాత్రం కూడా అనుకోవద్దు. వీలైనంతవరకు మీ ప్రేమని బహిర్గతం చేయకుండా వారిపైన ఉన్న ప్రేమని అలాగే మనసులో పెట్టుకుంటూ సావధానంగానే నేను చెప్పిన 2 మాటల్ని మీరు పాటించడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప వారు ఏదో చదవటం లేదని దండించే విధంగా ఇతర మ్యాన్ హ్యాండ్లింగ్ కానీ ఇలాంటివి చేయవద్దు. నీకు కొంచెం వయసు పెద్దవారు వారి ఏదో ప్రేమ దోమ అన్నారనుకోండి, నాయన అది మంచి పని కాదురా, కొంత ఇబ్బందులుగా ఉన్నాయి అని చెప్పండి. ఆ చెప్పటంలో కూడా సమయస్ఫూర్తితో చెప్పడానికి ప్రయత్నం చేయండి తప్ప కట్టా కొట్టా తెచ్చా అన్నట్టుగా మాత్రం సీరియస్ కాకండి. నెక్స్ట్ ఇక 2వ పాయింట్. 2వ తేదీ రాత్రి 11:53 మొదలై 7వ తేదీ రాత్రి 8:12 వరకు ఉండేదంతా కూడా వివాహం కానటువంటి వారికి అనుకూలతలు, వివాహం అయినటువంటి వారికి, దంపతులకి, వ్యాపార భాగస్వాములకి, ప్రేమికులకి, లివింగ్ రిలేషన్లో ఉన్నవారికి వారందరికీ అనుకూలము. కొంచెం శ్రావణ మాసం వచ్చింది కదా, పట్టు చీరల వ్యవహారం, కొంతమంది శ్రీమతి శ్రీవారిని అడగచ్చు, తమ కోరిక నెరవేర్చుకోవచ్చు. ఏదండి ఏదో ప్రకారం పట్టు చీర తెమ్మనో, అది తెమ్మనో, ఇది తెమ్మనో టెండర్ పెట్టవచ్చు. ఆ టెండర్ పాస్ కావచ్చు. కనుక ఏదైనా కొంత అనుకూలతలు ఉంటుంటాయి. భాగస్వాములకు బాగా అనుకూలతలు ఉంటాయి. రుణభారం తగ్గించుకోవడానికి అవకాశాలు వస్తుంటాయి. అనారోగ్యంలో ఏదైనా చిన్నపాటి సమస్య ఉందంటే ఆ సమస్య కూడా
తొలగే విధంగా ఏమి చేయాలా అనేది డాక్టర్ల గారి నుంచి వైద్య నిర్ణయాలు కూడా మీకు అనుకూలంగా వచ్చే విధంగా ఉంటాయి. కనుక అన్నింటా ఇది అనుకూలంగా చెప్పాలి. ప్లస్ పాయింట్స్ చెప్పాలి. చెప్పటి వరకు 2వ తేదీ రాత్రి, సరే 2 రాత్రి నిద్రపోతారు 12 తర్వాత. 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ మధ్యాహ్నం వరకు మాత్రమే సుమా. 11 గంటల 24 నిమిషాలు. 11 గంటల 25 నిమిషాలు ఏంటంటే మాత్రం జాగ్రత్తనే, కుదరదు. అక్కడి నుంచి ఒక కొత్త గ్రహస్థితి వస్తుంది. అది 3వ పాయింట్ ఏంటంటే అష్టమ చంద్ర దోష సమయం. అది 5వ తేదీ మధ్యాహ్నం 11 గంటల 25 నిమిషాలతో మొదలై 7వ తేదీ రాత్రి పొరపాటు చెప్పాను. ఈ 2వ పాయింట్ 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ రాత్రి దాకా ఉంది. 7వ తేదీ రాత్రి 8 గంటల 12 నిమిషాల దాకా ఉంది. కనుక 3, 4, 5, 6, 7 5 డేస్ ఇంకేముంది, జంఝామృతం కాల ఎగరేసి తిరగచ్చు. అంతా మందే పెత్తనం. ఎక్కడ పోయినా మనమే ముందుంటాం, కొండంత ధైర్యం వస్తుంది అని వెంటనే మనమే ముందుంటామని చెప్పి ఎగిరి దూక్కండి. ఏదైనా కొంత ఫేవరబుల్గా అనుకూలపడతాయి. నెక్స్ట్ 3వ పాయింట్, ఇది అష్టమచంద్ర దోష సమయం. ఇది ఎప్పుడంటే 7వ తేదీ రాత్రి 8 గంటల 13 నిమిషాల నుంచి అష్టమ చంద్ర దోష సమయం. అంటే మీకు అష్టమ స్థానంలో చంద్ర సంచారం. అయితే ఈ చంద్ర సంచారం ఎలా ఉంటుందంటే 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ మధ్యాహ్నం లంచ్ చేసేంతవరకు మాత్రం కొంచెం వ్యతిరేక పవనాలు వీస్తుంటాయి. తొందరపడి హడావుడిగా ఎవరి మీద కోపాలు తాపాలకు వెళ్ళవద్దు. అసలు కలహాల వైపు ఆసక్తి చూపవద్దు. విచ్చలవిడిగా స్వీట్స్ని తినవద్దు. గుర్తుపెట్టుకోండి. ఎక్కడన్నా మంచి భోజనం ఉందంటే దట్టించండి. అది కూడా మోయినంగా మృష్టాన్న భోజనాలు. కనుక కొంచెం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయిల్ ఫుడ్ తినండి. ఇది అష్టమ చంద్ర దోష సమయం. కొంచెం ఎక్కువగా స్వీట్స్ మాత్రం తినవద్దు. ఈ 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ మధ్యాహ్నం లంచ్ వరకు అనుకోండి. ఇంకా అక్కడి నుంచి అష్టమచంద్ర దోషం తొలగిపోతుంది కనుక కొంత అనుకూలతలు ఉంటాయి. అయితే ఈ 10వ తేదీ మధ్యాహ్నం దగ్గర నుంచి తండ్రి గారితో కసుబుసులు వెళ్ళదు. తండ్రి కావచ్చు, చిన్నాన్న కావచ్చు, పెదనాన్న, చింతల్లి, చిన్నాన్న కొడుకులు కావచ్చు, వారి సంతానం, పెదనాన్న బిడ్డలు, అలాంటి వారితో అనవసరంగా వాదోపవాదాలకు మాత్రం వెళ్ళకండి. ప్రశాంతంగా ఉండటానికే ప్రయత్నం చేయండి. ఎందుచేతనంటే ఒక చంద్రాల యోగం వెళ్ళిపోయినా మరికొన్ని వ్యతిరేక యోగాలు అంటూ ఉన్నాయి కనుక ప్రశాంతంగా ఉండటానికే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 8వ తేదీ వరలక్ష్మి వ్రతం అందరికీ తెలిసిందే. 9వ తేదీ రక్షాబంధనం శనివారం. ఈ 8వ తేదీ, 9వ తేదీన అష్టమచంద్ర దోష సమయం ఉందని చెప్పాను. అందుచేత చిన్నపాటి ఒక పరిహారం ఉంది, తప్పకుండా చేయటానికి ప్రయత్నం చేయండి. అదేమిటంటే 8వ తేదీ వరలక్ష్మి వ్రతం శుక్రవారం. సరే, వ్రతం చేసుకుంటూ ఉంటారు. మన ఉప్పు ఉంటుంది, ఉప్పు అది మెత్తటి ఉప్పు కావచ్చు, లేకపోతే స్ఫటికాలుగా ఉంటాయి, సముద్ర ఉప్పు, ఉప్పు ఏదైనా సరే, ఏదైనా చిన్న ప్యాకెట్లో ఒక చెంచా కట్టి ఎక్కడ గూట్లో పెట్టండి, గుర్తుగా పెట్టుకోండి. ఎప్పుడు 8వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేసే లోపల ఎప్పుడైనా సరే మర్చిపోకుండా పెట్టుకోండి. ఇక 2వ రోజున అంటే దట్ ఈస్ 9వ తేదీ శనివారం ఉదయాన్నే సూర్యోదయం తర్వాత మధ్యాహ్నం 12 గంటల లోపల ఎక్కడైతే మీరు పేపర్లో కట్టి పెట్టారో ఆ ఉప్పు, చిన్న ఉప్పు, అంత చిన్న చెంచాతో ఆ ఉప్పుని నేరుగా ఇంట్లో దాటిన తర్వాత, మీ ప్రెమిసెస్ దాటిన తర్వాత, రోడ్డు పక్కన ఎక్కడో ఉంటుంది కనుక ఆ చల్లగా పొట్లను విప్పేసేసి పడేసేయండి. అంతే. ఆ పేపర్ కూడా పడేసేయండి. మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా రావాలా అలాంటిది ఏమి లేదండి. హాయి ప్రశాంత్ ఇంట్లోకి రండి, అంతే. ఉదయాన్నే చక్కగా కాఫీలు తాగండి, బ్రేక్ఫాస్ట్ చేయండి, ఇబ్బంది లేదు. సోమవారం శుక్రవారం ప్యాక్ చేయటం, శనివారం పారేయటం, విసర్జించడం అయిపోతుంది. వెరీ సింపుల్ థింగ్. ఏమిటిది? ఉప్పు, సాల్ట్ కొద్దిగా. అంటే
వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. షష్టాష్టకాలు, కుజరాహుల షష్టాష్టకాలు, శనికేతుల షష్టాష్టకాలు, శనికుల డైరెక్ట్ వీక్షణ ఉన్నాయి కనుక కొంచెం అలర్ట్గా ఉంటే మరీ మంచిది. నెక్స్ట్, ఇక మిథున రాశిలో జన్మించిన జాతకులకి కొంత వ్యతిరేక సమయాలు ఉన్నాయి. ఆ సమయాలు ఎప్పుడు అంటే మృగశిర నక్షత్ర 3-4 పాదాల్లో జన్మించిన జాతకులకి 6వ తేదీ బుధవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 7వ తేదీ గురువారం మధ్యాహ్నం 2:01 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. వ్యతిరేకమైన సమయం. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్, 2వది నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులు 7వ తేదీ గురువారం మధ్యాహ్నం 2:01 నుంచి 8వ తేదీ మధ్యాహ్నం 2:28 లోపల వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్, 3వ నక్షత్రం పునరుసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులకి 8వ తేదీ మధ్యాహ్నం 2:28 నుంచి 9వ తేదీ మధ్యాహ్నం 2:23 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్గా చేసే కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చును. ఇక చిన్న గమనిక, సెప్టెంబర్ నెలలో 9వ నెలలో విశాఖపట్నంలో ఒక్కరోజు ఉంటాను. అలాగే సెప్టెంబర్ నెలలోనే బెంగళూరులో ఒక్కరోజు ఉంటాను. కనుక ఎవరికైనా అపాయింట్మెంట్ కావాల్సిన వారు, నేను ఉండేది ఒకే రోజే, ఎక్కువ ఉండను కనుక 9348632385 నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకునవచ్చు. శుభం.